హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు చాలా సింపుల్ స్నాక్ రెసిపీ అండి. పన్నీర్తో పకోడా చేద్దాం. ఈ పకోడాని మీరు ఒక్కసారి చేశారంటే వదిలిపెట్టరండి. అంత టేస్టీగా ఉంటుంది, అంత సింపుల్ అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది కదండి. ఎప్పుడు చేస్తున్న నార్మల్ పకోడీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, ఇంకెప్పుడు చేస్తూనే ఉంటారు. దీనికోసం ఏంటంటే ముందుగా 1 కప్పు శనగపిండి తీసుకొని అందులోకి 1 స్పూన్ వచ్చేసి వరిపిండి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. 1 హాఫ్ టీ స్పూన్ వచ్చేసి వాము వేసుకోవాలి. 1 హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 చిటికెడు వచ్చేసి పసుపు వేసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి మనం వరిపిండి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఆ తర్వాత అందులో ఒక చిన్న చిటికెడు అనమాట, చాలా కొంచెం వచ్చేసి వంట సోడా వేసుకోవాలి. అది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కానీ కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది. చాలా కొంచెం వేసాను నేను. ఆ తర్వాత ఇందులో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బజ్జీల పిండి ఎలా ప్రిపేర్ చేస్తామో దోశల బ్యాటరు అదేవిధంగా మొత్తం విస్కర్ సహాయంతో కలుపుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు పన్నీర్ తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఎక్కువ మందం వండుకోకుండా కట్ చేసుకోవాలన్నమాట. ముందుగా నేను దాన్ని హాఫ్ కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం చిన్నగానే ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత పలచగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు పన్నీర్ అంటంతోనే మనం పన్నీర్ బటర్ మసాలా చేస్తాము, లేకపోతే పన్నీర్ తోటి వేరే కర్రీస్ చేస్తూ ఉంటాము, పన్నీర్ బిర్యానీ చేస్తూ ఉంటాం కదా. మన ఛానల్లో పన్నీర్ బిర్యానీ రెసిపీ కూడా ఉందండి. చాలా బాగుంటుంది పన్నీర్ రెసిపీ. పన్నీర్ అంటే అందరికీ ఫేవరెట్ కదండి. అసలు వెజిటేరియన్స్ వాళ్ళు కానీ నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి పుదీనా చట్నీ అండి, తెలిసిందే కదా, అందుకని నేను చూపించలేదు. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం సాల్ట్ వేసుకొని 1 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పుదీనా చట్నీ చేసుకోవాలి. ఇది ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కదండి అందరికీ, అందుకని నేను దాన్ని చూపించలేదు. జస్ట్ అంతే, పుదీనా, కొత్తిమీర, అల్లం, 1 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా పుదీనా చట్నీ ప్రిపేర్ చేసుకొని అది మనం పన్నీర్ పీస్ పైన కొంచెం పెట్టుకొని దానిపైన ఇంకొక పీస్ పెట్టుకొని దాన్ని కవర్ చేయాలన్నమాట. మనం పకోడీ తింటుంటే సప్పగా వండుకోకుండా ఇలా మధ్యలో అట్లా కొంచెం మసాలా కానీ అట్లా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదండి. నార్మల్ పన్నీర్తో అట్లానే చేస్తే కొంచెం చప్పగా ఉంటుంది. ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే మధ్యలో కూడా కొంచెం మసాలా ఫ్లేవర్ తలిగి చాలా బాగుంటుంది అనమాట. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత వీటిని ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్లో ముంచుకొని ఆ వేడి ఆయిల్లో అందుట్లో వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా అందుట్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కవర్ చేసుకొని వేసుకోవాలి. మనం ఎట్లయితే బజ్జీలు వేసుకుంటామో అదే విధంగా అన్నీ వేసుకోవాలండి. ఆయిల్ తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇవి తింటూ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలైతే అసలు చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. ఎప్పుడు పన్నీర్తో ఒకటే రెసిపీస్ కాకుండా ఇట్లా వెరైటీగా చేసుకోండి, మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ స్నాక్ లాగా సూపర్గా ఉంటుందండి. అందుట్లో పుదీనా చట్నీ కూడా ఉంది కదా లోపల స్టఫ్లో, చాలా బాగుంటుందన్నమాట. కొంచెం స్పైసీగా ఆ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది అందరికీ. ఇట్లా అన్ని వైపులా టర్న్ చేసుకొని కొంచెం స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయి కదండి, ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. దీనికి అసలు ఆయిల్ లాగదండి, ఎందుకంటే మనం వరిపిండి వేసుకున్నాం కదా, అస్సలు ఆయిల్ లాగదనమాట. అచ్చం శనగపిండి అయితే కొంచెం ఆయిల్ పడుతుంది, దీనికి చాలా బాగుంటాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంకా దీన్ని ఇలాగే తినేసేయచ్చండి, దీనికి పక్కన ఏం అవసరం లేదు. చిన్నపిల్లలు కావాలి అనుకుంటే కొంచెం టమాటా కెచప్ కానీ మైనస్ సాస్ కానీ వేసి ఇవ్వచ్చు. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో మనం ఈ స్నాక్ని. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ద్వారా నాకు తెలియచేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.